పాషా గారికి, ఇక్కడ ఉన్నటువంటి నీలమన్న, విజయకృష్ణమ్మ, నందగోపాల్ గారికి, రుద్రి గారికి, ఇక్కడ ఉన్న మహిళా సంఘాలందరికీ, జ్యోతి గారికి, విజయ్ గారికి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, ఇక్కడికి వచ్చిన పెద్దవాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తుంది. ఇక్కడ 52% బీసీలకు రిజర్వేషన్ ఉంది, కానీ ఇప్పటివరకు రిజర్వేషన్ అనేది బీసీలకు చేసింది ఏం లేదు. ఎంపీ టికెట్ల విషయానికి వస్తే ఏ ఎలక్షన్ వచ్చినా కానీ గవర్నమెంట్ కాంగ్రెసే కానీ టీఆర్ఎస్ఏ కానీ బీజేపీ కానీ ఎవరు కూడా ఎలక్షన్ల ముందు బీసీలకు అవి చేస్తాం ఇవి చేస్తాం అని చెప్తుంటారు, కానీ ఇప్పటివరకు బీసీలకు అంటే చేసింది ఏం లేదు. నిన్న వల్ల జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్ల గురించి సంబంధించింది కావచ్చు, మహిళలకు సంబంధించింది కావచ్చు, దేనికి కూడా ఇప్పుడు కేంద్రంలో ఉన్నది ఒక బీసీ పిఎంఏ అయినా కానీ ఆయనే ఓసీలు అనేవాళ్ళు కేంద్రంలో ఉన్నది మొత్తం టోటల్గా దేశంలో ఉన్నది వాళ్ళు ఒక 16% మాత్రమే, కానీ అందులో 2% మాత్రమే పేదవాళ్ళు ఉన్నారు. ఆ 2% పేదవాళ్ళ కోసం 103 అమెండ్మెంట్ చేసి మరి వాళ్ళకు రిజర్వేషన్ 10% రిజర్వేషన్స్ అనేది తీసుకొచ్చింది. అట్లనే మరి ఇప్పటికి దాదాపు 9 సంవత్సరాలు కావస్తుంది బీసీ రిజర్వేషన్స్ కులగన్న అనేది జరగలేదు. కాబట్టి అంతకంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక రేవంత్ రెడ్డి గారు కులగన్న చేస్తా అని చెప్పడం అదొక హర్షించదగ్గ విషయమే. కాబట్టి ఇప్పటికీ మన బీసీలకు ఒక ఆర్ కృష్ణన్ అనే పర్సన్ ఒక మన బీసీ సంఘాలన్నిటికీ అప్పుడిప్పుడు జ్యోతిబా పూలే చేసింది అనుకోవడమే, కానీ ఇప్పుడు మాత్రం మరో జ్యోతిబా పూలే లాగానే మన ఆర్ కృష్ణన్ బీసీల కోసం ఎన్నో సంవత్సరాల నుండి 40 ఏళ్ళ నుండి ఎంతో పోరాటాలు చేస్తున్నాడు. కానీ ఎవరు ఎన్ని చేసినా కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా ఏ ప్రభుత్వాలు మారినా కానీ ఉద్యోగులకు కానీ నిరుద్యోగులకు కానీ అవి చేస్తాం ఇవి చేస్తాం అంటారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ గ్రూప్స్ అని పెట్టింది, ఆ గ్రూప్స్ అనేది పెట్టిండ్రు, అన్ని పేపర్ లీకేజ్లు అవి ఇవి చేసారు, మళ్ళీ మొదటికే తీసుకొచ్చారు. ఒక 2 ఇయర్స్ కాలం అనేది వృధా అయిపోయింది. ఇప్పుడు ఉద్యోగస్తులను తీసుకుంటే వాళ్ళ ఉద్యోగస్తులకు కూడా నెల పెన్షన్ అనేది వచ్చేది. నెల పెన్షన్ కాకుండా ఒక్కటేసారి వాళ్ళు రిటైర్మెంట్ టైంకి మొత్తం ఒకటిసారి 20 లక్షలు 30 లక్షలు అని చేయడంతో వాళ్ళు పెద్ద ఏజ్ వచ్చేసరికి వాళ్ళకు ఆ నెలలో వచ్చే పెన్షన్ వస్తే వాళ్ళకు కూడా వాళ్ళ పిల్లలైనా ఎవరైనా చూసుకోవడానికైనా వాళ్ళ మీద ఆధారపడకుండా ఉంటుంది. కానీ ఆ పెన్షన్ అనేది తీసేసి ఒక్కటిసారి 20 లక్షలది 30 లక్షలది ఒకటిసారి తీసుకునే వాళ్ళని కూడా కరెక్ట్ కాదు. వాళ్ళకి నెల పెన్షన్ అనేది వచ్చే రీతిగా ప్రభుత్వం అనేది చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఉద్యోగస్తులు అనేది గవర్నమెంట్ కరెంట్ డిపార్ట్మెంట్ తీసుకున్నా, రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసుకున్నా, ఏ డిపార్ట్మెంట్లోనైనా కానీ వాళ్ళకి రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసుకుంటే వాళ్ళకు ఎలక్షన్ల టైంలో కానీ మిగతా టైంలలో కానీ ఒక్కరు చేసే పని 10 మంది చేసే పని ఒక్కరినే చేయిస్తారు. మనమే అంటున్నాం రెవెన్యూ డిపార్ట్మెంట్కి పోతే మన పనులు జరగట్లేదు అంటాం. అదే ఇంతమంది నిరుద్యోగులు ఉన్నారు, మరి ఇంతమంది నిరుద్యోగులు కూడా అందులో ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ ఇంకా మిగతా అన్ని ఆఫీసులలో కూడా నిరుద్యోగులు ఫిల్అప్ చేస్తే వాళ్ళని వెంటనే రిక్రూట్ చేస్తే ఇదంతా ప్రాబ్లం ఉండదు కదా. గవర్నమెంట్ ఉద్యోగాలనే కాదు టెంపరీగా కూడా వాళ్ళని రిక్రూట్ చేసి ఈ విధంగా ఉన్నటువంటి నిరుద్యోగులు కొంచెమైనా నిర్మూలించవచ్చు. అట్లనే మహిళల విషయానికి వస్తే మహిళలకు నిరంతరం వాళ్ళ రిజర్వేషన్స్ అనేది 33% కల్పిస్తున్నాం. 33% రిజర్వేషన్లో వాళ్ళకి లేడీస్కి అనేది ఇప్పటివరకు చేసిందంటూ ఏం లేదు. కాబట్టి మాకు కూడా రిజర్వేషన్లలో ఉద్యోగాల్లో కానీ రాజకీయ రంగాల్లో కానీ ఎక్కడైనా కానీ మాకు కూడా లేడీస్కి కూడా అన్ని రంగాల్లో కూడా రిజర్వేషన్ కల్పించి మాకు కూడా రాజకీయంగా కానీ విద్యా అవకాశాలు కానీ అన్నిట్లలో కూడా అవకాశాలు కల్పిస్తే లేడీస్ అనే వాళ్ళకు ఒక సపోర్ట్ ఒక పవర్ అనేది ఉంటే వాళ్ళకి నలుగురికి హెల్ప్ చేయడానికి కానీ ఇంకేదైనా కానీ ఇంట్లో కానీ బయట కానీ ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. ఒక లేడీ అనేది ఇంకా చదువుకుని ఉంటేనే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మొత్తము ఎంతో వృద్ధిలోకి వస్తారు, వాళ్ళు తెలివికల్లో అవుతారు అంటారు. అట్లనే మనకు కూడా మా లేడీస్ కూడా ఒక పవర్ అనేది ఉంటే ఒక సమాజం సేవ చేయడానికి కానీ దేనికైనా కానీ యూజ్ అవుతారు. అట్లనే ఉద్యోగస్తులు తీసుకుంటే గర్భిణీ స్త్రీలు ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఉంటారు, వాళ్ళు జాబ్ చేయడానికని వాళ్ళకు ఎటువంటి లీవ్స్ కానీ ఏవి కానీ ఇవ్వకుండా వాళ్ళకి ఎటువంటి అలవెన్స్ లేకుండా తిప్పుతూనే ఉంటారు. గురుకుల హాస్పిటల్స్ తీసుకున్నా కానీ గురుకుల కాలేజీలలో వాళ్ళు నైట్ డ్యూటీలు అవన్నీ వేస్తుంటారు. కొంచెం గవర్నమెంట్ చర్యలు తీసుకొని లేడీస్కి సంబంధించింది కూడా కొంచెం వాళ్ళకు కూడా కొంచెం వాళ్ళు ఇద్దరు చేసే పని ఒక్కరితోనే చేయించుకుంటారు. 8 అవర్సే ఉంటుంది లేడీస్కి అనేది, కానీ వాళ్ళు 8 అవర్స్ నుండి 12 అవర్స్ వరకు చేయిస్తుంటారు. అంటే 12 అవర్స్ కాకుండా వాళ్ళకి కొంచెం వాళ్ళకు కూడా శాలరీ అనేది కొంచెం ఇంక్రీజ్ చేస్తే ఉద్యోగులకి కానీ లేడీస్కే కానీ కొంచెం మేలు చేసిన వాళ్ళందరూ వాళ్ళు ఇంట్లో పని చేసుకొని బయట పోయి ఆఫీసులలో జాబ్ చేయడం అంటే వాళ్ళకు కూడా ప్రాబ్లం అయింది. కాబట్టి లేడీస్కి రిజర్వేషన్లో కానీ జాబ్లలో కానీ అన్నిట్లలో కూడా వాళ్ళ ప్రోత్సాహం కల్పించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు కరెంట్ డిపార్ట్మెంట్ తీసుకున్నా కానీ కరెంట్ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఏ నైట్లు కానీ ఏ పగలు కానీ రాత్రులు కానీ వర్షాలు వచ్చినా ఏది వచ్చినా కానీ లైన్మెన్లతో పాటు ఏఈలు డిఈలు
అందరూ వెళ్ళి రాత్రనగా పగలనగా వాళ్ళ స్తంభాల మీద ఏ పాముడని బాక్సులలో ఏ నుండని తీస్తూనే ఉంటారు. కానీ వాళ్ళకు కూడా ఇంకో ఎక్స్ట్రా జాబర్స్ ఎక్స్ట్రా మెంబర్స్ రిక్రూట్ చేసిరు అనుకోండి, వాళ్ళకు కూడా కొంచెం ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. పనులు కాబట్టి గవర్నమెంట్ ఆఫీసులలో పనులు కాబట్టి అనడం అనేది మనకు కూడా తప్పుతుంది కదా. కాబట్టి నిరుద్యోగ నిర్మూలన మేము చేయాలి. అట్లనే ఫీ రియంబర్స్మెంట్ అనేది ఇదివరకే కృష్ణన్న పోరాటం ఫలితంగానే అప్పుడు 2007-2008లో కృష్ణన్న ఎన్నో పోరాటాలు చేయడం వల్లనే ఫీ రియంబర్స్మెంట్ అనేది జరిగింది. ఎంఎస్సీ వాళ్ళకి కావచ్చు, బీటెక్, ఇంజనీరింగ్. నేను కూడా ఎంఎస్సీలో ఉన్న 2008లో ఉన్నప్పుడు నాకు కూడా ఫీ రియంబర్స్మెంట్ అనేది జరిగింది. దానివల్ల ఎంతో మంది విద్యార్థులకు ఎంతో హెల్ప్ అయింది. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ద్వారా అయింది. ఇప్పుడు గురుకుల హాస్టల్స్ అని తీసుకుంటారు. గురుకుల హాస్టల్స్ అనేది కూడా కృష్ణంగా పోరాటం ఫలితంగానే ఇదివరకు బీసీ హాస్టల్స్ అనేది కామన్ హాస్టల్స్ ఉంది. బీసీ గురుకులాలు కానీ, బీసీ లేడీస్ హాస్టల్, కాలేజ్ హాస్టల్ అవన్నీ కూడా కృష్ణంగా చేసిన ఉద్యమాల ఫలితంగానే వచ్చినాయి. ఏది వచ్చినా కానీ, ఏ ఉద్యమాల ఫలితంగా వచ్చినా కానీ చివరికి గవర్నమెంట్కి కదా పేరు వచ్చేది. కాబట్టి ఇప్పుడున్న గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు కూడా కొంచెం చేస్తే అన్ని విధాలా మనకు కూడా లేడీస్ కానీ, ఉద్యోగులకు కానీ, బీసీ సంఘాలు కానీ కొంచెం ఉన్నత స్థితికి తీసుకోగలిగిన వారు అవుతారు. కాబట్టి అన్ని రకాలుగా మాకు కూడా సహకరించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు.